వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు రామచంద్రారెడ్డి రెంట్కి చెడ్డ రేవడయ్యారో ఏంటో తెలియదు. ఆయన మొన్ననే తనకి సీట్ ఇవ్వనన్నారని చెప్పేసి, నేను మొట్టమొదటి నుంచి పార్టీ కోసం కష్టపడితే నాకు సీట్ ఇయ్యరా, నా సత్తా ఏంటో చూపెడతానని చెప్పేసి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ప్రకటించేశారు. పార్టీకి నేను ఎమ్మెల్యే పదవికి కూడా అని చెప్పేసి. ఆ తర్వాత ఆయన నేను నా భార్య కలిసి పోటీ చేస్తాను 2 నియోజకవర్గాల్లో అని కూడా రాయదుర్గం కళ్యాణదుర్గం రెండిట్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. ఎట్లయితే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత షర్మిల వచ్చాక ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎట్లాగో తను కూడా పార్టీలోకి వస్తారు. అయితే కళ్యాణదుర్గం సీట్ నుంచి రఘువీరారెడ్డిని పోటీకి దింపేందుకే షర్మిల సిద్ధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ సీటు ఈయన పోటీకి కుదరదు. మరి పార్టీలో చేరతారా లేదా, ఇది ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా కాపు రామచంద్రారెడ్డి వెనకాల వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వచ్చి చేరారు. దీంతో అక్కడ ఏదో జరుగుతోందన్నటువంటి చర్చ నడుస్తోంది.